Today is a very wonderful occasion to our lives because of Surbabu sir is the real hero in Usha Model School guys. Avuna kada? Yes, madam. So most of all and sincerely you must feel in our lives he is a hero, and also during this course for his institution he is loving and caring, and with our dedication of leadership, visionary dedication of leadership, constant support of he is elevated our school is new heights. Thanks a lot he is a great mentor and inspired of all of the each and everyone. Thanks a lot. Please become one of the part of in our life. Once again, I wish you happy birthday to you, Surbabu sir. కంప్యూటర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక గోల్డెన్ ఏజ్. ఆ టైంలో సూర్బాబు సార్ మనకి కంప్యూటర్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దరిదాపుగా బిఫోర్ ఆఫ్ ద మ్యారేజ్ అండి. అన్ని ఇయర్స్ నుంచి సూర్బాబు సార్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉండడం జరిగింది. ఎంతోమంది విద్యావేత్తలు, ఎంతోమంది వ్యాపారవేత్తలు, ఈవెన్ డాక్టర్స్ కూడా సూర్బాబు సార్ యొక్క స్టూడెంట్స్ అండి. ఎంతోమందికి కంప్యూటర్ అనే ఒక విద్యను అందించి దేశ విదేశాల్లో కూడా చాలామంది అండ్ ఫ్రెండ్స్ దొరబాబు గారు కానీ ఇలా చాలామంది ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ అనేది చూడడానికే కానీ నేర్చుకోవడానికి, అంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్న రోజుల్లోనే తన కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేసి మలిగిపురం అంబేశ్వర హోటల్ పైన దరిదాపుగా ఇంచుమించు ఒక 15-16 ఇయర్స్ అదే సర్వీస్లో తన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని రన్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఉషా మోడల్ అనేటటువంటి వ్యవస్థను స్థాపించి దరిదాపుగా 22 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఉషా మోడల్ స్కూల్. విద్యని వ్యాపారంగా కాకుండా కార్పొరేట్ సెక్టర్ కూడా మనీ మైండెడ్గా ఆలోచిస్తున్నటువంటి రోజుల్లో అతి తక్కువ ఫీ స్ట్రక్చర్స్తో మినిమం ఒక 70 రూపాయల ఫీజు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు వెరీ చీప్ అమ్మండి. మోస్ట్ ఆఫ్ 10 రూపాయలు లేని నర్సరీ క్లాస్ స్టూడెంట్ కూడా క్లాస్కి రాలేనటువంటి రోజులు ఇప్పుడు 70 రూపాయల ఫీజుతో స్టార్ట్ చేసి దరిదాపుగా 20 ఇయర్స్ నుంచి మన సరౌండింగ్ ఏరియాస్లో ఒక ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి అర్ధాంగనైనందుకు ఆయన యొక్క సహచరిగా నన్ను కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దినటువంటి విషయంలో ఆయన యొక్క ఘనత ఎనలేనిదండి. నా మ్యారేజ్ అయ్యేటప్పటికి నాకు ఓన్లీ నేను ఇంటర్మీడియట్ మాత్రమే చదవడం జరిగింది, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆఫ్టర్ ద మ్యారేజ్ ఇల్లాలే ఇంటికి వెలుగు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలన్న దానికి ఆదర్శం ఈరోజు తన పిల్లలతో సహా నన్ను కూడా ఒక మంచి ఉపాధ్యాయురాలుగా ఈరోజు MA BEd నేను చేశాను అని ప్రౌడ్ఫుల్గా చెప్పుకుంటున్నానంటే దానికి కారణం సూర్బాబు సార్ అండి. ఐ థింక్ ఈజే వన్ ఆఫ్ ద రోల్ మోడల్ ఇన్ అవర్ సరౌండింగ్ ఏరియాస్ అండి. అతి తక్కువ ఫీ స్ట్రక్చర్స్ తోటి చాలా వరకు ఫీజులు పే చేయకపోయినా అన్ని వేళలో సహకరించి కరోనా లాంటి మహమ్మారి వచ్చి దేశమే అట్టుడుకుపోతున్న సందర్భంలో చాలా స్కూల్స్ కరెస్పాండెంట్స్ చనిపోతున్నారు కూడా. ఫీజులు ఏమీ రాక రిట్రీవ్ అవ్వక గత దరిదాపుగా 3 సంవత్సరాల కాలం అలాగే గడిచిపోయిందండి. అయినా కూడా దేనికి వెనకందక చివరాఖరికి ఆస్తులమ్మైనా సరే స్కూల్ని అదే విధంగా నిలబెట్టుకుంటూ వచ్చి ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తక్కువ ఫీ స్ట్రక్చర్స్ తోటి ఏ విధమైనటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఉషా మోడల్ స్కూల్ని రన్ చేసినటువంటి సూర్బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా భగవంతుడు ఇంకా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి చక్కగా ఆయన అనుకున్నటువంటి ఉన్నత పదవుల్ని ఆయన స్వీకరించి మనందరికీ తోడ్పాటును అందిస్తూ ఈవెన్ చిన్న పిల్లల్ని కూడా ప్రతిరోజు మీరు తిన్నారా, తాగారా, కూర్చున్నారా మనకి గైడ్ చేస్తూ ఈరోజు ఉషా మోడల్ స్కూల్కి ఒక మెయిన్ పిల్లర్ అండి. సూర్బాబు సార్ సపోర్ట్ లేని మనం ఏది కూడా మనం చేయలేం. ఈరోజు ఇటువంటి ఒక వ్యవస్థను మనకి స్టార్ట్ చేసి ఆయన మన చేతుల్లో అందించారు కాబట్టి ఈరోజు ఇక్కడ చదువుతున్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థులు కొన్ని కొనసాగింది. సో నిజంగా
ఆయన లైఫ్లో నేను రావడం, నాకు ఇటువంటి ఒక అవకాశం తను కల్పించడం, ఐ థింక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యాజ్ ఎ వైఫ్ ఆఫ్ అవర్ ఉషా మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ సూరిబాబు సార్. థ్యాంక్స్ అలాట్ అండి. ఇప్పటికే మన గ్రామ సర్పంచ్గా, అలాగే అపుస్మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో పదవులు, ప్రతి వాళ్ళకి పిలిస్తే పలికే ఒక ఇంటి పెద్ద బిడ్డల ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ, చాలా వినయ విధేయతలతో ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ, ఒక ఉన్నతమైనటువంటి విలువల్ని ఆయన నుంచి మనం అందరూ కూడా నేర్చుకోవచ్చండి. అమ్మ అన్న మాట తప్ప ఇంకొక మాట రాదండి. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే ముందున్నటువంటి మంచి వ్యక్తిత్వం గలటువంటి మూర్తి భవించినటువంటి వ్యక్తి సూరిబాబు గారు. ఆయన గురించి మనం ఈరోజు ఆయన యొక్క బర్త్డేని మన స్కూల్లో మనం సెలబ్రేట్ చేసుకోవడం, అది మనకు ఒక పెద్ద పండగ లాంటిదండి. మనం చాలా ఫెస్టివల్స్ చేసుకుంటాం, కానీ దిస్ ఈస్ ద మెయిన్ ఫెస్టివల్ హ్యావ్ టు సెలబ్రేట్ విత్ ఇన్ ఉషా మోడల్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ సూరిబాబు సార్. థ్యాంక్స్ సో మచ్ అండి. ఇప్పటికే మన గ్రామ సకినేటిపల్లి గ్రామం ఇల్లాలే ఇంటికి వెలుగు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలన్న దానికి ఆదర్శం. ఈరోజు తన పిల్లలతో సహా నన్ను కూడా ఒక మంచి ఉపాధ్యాయురాలుగా ఈరోజు MA BEd నేను చేశాను అని ప్రౌడ్ఫుల్గా చెప్పుకుంటున్నానంటే దానికి కారణం సూరిబాబు సార్ అండి. ఐ థింక్ ఈజే వన్ ఆఫ్ ద రోల్ మోడల్ ఇన్ అవర్ సరౌండింగ్ ఏరియాస్ అండి. అతి తక్కువ ఫీజు స్ట్రక్చర్స్ తోటి చాలా వరకు ఫీజులు పే చేయకపోయినా అన్ని వేళల్లో సహకరించి, కరోనా లాంటి మహమ్మారి వచ్చి దేశమే అట్టుడికిపోతున్న సందర్భంలో చాలా స్కూల్స్ కరెస్పాండెంట్స్ చనిపోతున్నారు కూడా. ఫీజులు ఏమీ రాక రిట్రీవ్ అవ్వక గత దరిదాపుగా 3 సంవత్సరాల కాలం అలాగే గడిచిపోయిందండి. అయినా కూడా దేనికి వెనకందక చివరాఖరికి ఆస్తులమ్మైనా సరే స్కూల్ని అదే విధంగా నిలబెట్టుకుంటూ వచ్చి ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తక్కువ ఫీజు స్ట్రక్చర్స్ తోటి ఏ విధమైనటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఉషా మోడల్ స్కూల్ని రన్ చేసినటువంటి సూరిబాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఇంకా భగవంతుడు ఇంకా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి చక్కగా ఆయన అనుకున్నటువంటి ఉన్నత పదవుల్ని ఆయన స్వీకరించి మనందరికీ తోడ్పాటును అందిస్తూ, ఈవెన్ చిన్న పిల్లల్ని కూడా ప్రతిరోజు మీరు తిన్నారా, తాగారా, కూర్చున్నారా మనకి గైడ్ చేస్తూ ఈరోజు ఉషా మోడల్ స్కూల్కి ఒక మెయిన్ పిల్లర్ అండి. సూరిబాబు సార్ సపోర్ట్ లేని మనం ఏది కూడా మనం చేయలేం. ఈరోజు ఇటువంటి ఒక వ్యవస్థను మనకి స్టార్ట్ చేసి ఆయన మన చేతుల్లో అందించారు కాబట్టి ఈరోజు ఇక్కడ చదువుతున్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థులు, కొన్ని